వండి అది ఏం కర్రీ వండుతున్నావు? ఈరోజు అండి మీకు ఇష్టమైన మామిడికాయ శనగ కర్రీ వండుతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు 4 ఉల్లిపాయలు సన్నగా ముక్కలు తరుక్కున్నానండి. ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను, మీడియం సైజ్ ముక్కలుగా చీరుకున్నాను. 5 పచ్చిమిరపకాయలు చీరుకున్నాను. పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్ తగినంత. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలు వేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలండి, వేయాలండి. ఇప్పుడు 5 చీరుకున్న పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఆ తర్వాత కలుపుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేపుకోవాలండి. ఓకేనండి. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. వేసి కలుపుకుంటున్నాను. చూడండి, బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా, అదే గోల్డిష్ కలర్లోకి వస్తున్నాయి కదా. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల జీలకర్ర పౌడర్, సాల్ట్ వేస్తున్నానండి. కలుపుకుంటున్నానండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నానండి. తగినంత వాటర్ పోసుకుంటున్నానండి. ఇవి మరిగే వరకు ఉంచుకోవాలండి. తర్వాత ప్రాసెస్ చెప్తానండి. వాటర్ పోసాను కదండి, దాని తర్వాత ఈ వాటర్ మరిగిన తర్వాత ఏం చేయాలో చెప్తానండి. ఓకేనండి. ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదా, ఇప్పుడు దీంట్లో ఫిష్ అని వేస్తానండి. ఇలాగే వేస్తానండి. ఇప్పుడు దాంట్లో ఎగ్స్ అని వేసాను కదండి, ఫిష్ అని వేసాను కదండి. ఈ వాటర్ అంతా దగ్గర అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఓకేనండి. మూత తీసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ స్పూన్ పెట్టకూడదండి, ఎందుకంటే ఫిష్ అని వేసాను కదా, ఇరిగిపోతుంది. అందుకని ఇలా తీసుకుని ఇలా స్లోగా కలుపుకోవాలండి. ఓకేనండి. మీకు కొంచెం ఉడికిన తర్వాత ఏం చేసుకోవాలండి, దీన్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుని అది తిరగేసుకోవాలండి. జాగ్రత్తగా చేసుకోవాలి, విడిపోతుంది.
ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. కట్ చేసుకోవడానికి మాత్రమే స్పూన్ పెట్టి తర్వాత మళ్ళీ ఇలా పెట్టుకోండి. అంతేనండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే శనగ కర్రీ రెడీ అయిపోయింది.